శ్రీ శంకర గ్రంథరత్నావళి స్వాత్మ నిరూపణం. నిగమేషు నిశ్చితార్థం తంత్రే కశ్చిదది ప్రకాశయతి తదిదమనువాదమాత్రం ప్రామాణ్యం తస్య సిద్ధ్యతి న కించితో. నిగమేషు నిశ్చితార్థం, వేదములందు నిశ్చితార్థమైనటువంటిది అంటే నిర్ణీతమైనటువంటిది. మరి ఇది ఎట్లా మరి ప్రకాశిస్తుంది? స్మృతి, ఇతిహాస, పురాణాది ఈ యొక్క తంత్రములంటే శాస్త్రములు ప్రకాశింపచేసినను అది శృతి అంటే వేదం యొక్క అర్థానువాదకములు అవుతాయన్నమాట. మనకి స్మృతులున్నాయి, అనేకం ఇతిహాసాలున్నాయి, భారతాది ఇత్యాది ఇతిహాసాలు, పురాణాలు, ఇవన్నీ కూడా ఏం చెబుతాయంటే వేదం ఏది ప్రతిపాదించిందో ఆ అర్థాన్నే చెబుతూ ఉంటాయన్నమాట. అందుకు వాటన్నిటికీ స్వతః ప్రమాణం ఎక్కడా లేదు. ఎందుకంటే పరత ప్రమాణములు ఏమి స్మృతి, ఇతిహాస, పురాణాలన్నీ కూడా పరతః ప్రమాణం, ఇంకో దాన్ని అనుసరించుకొని చెప్పినవే కానీ వేదం మాత్రం స్వతః ప్రమాణం. అదే వేదం అనేది స్వతః ప్రమాణం, అదేనమాట విశేషమా. ఆరోపి అద్వైతమేవ సత్యం తస్మిన్ ద్వైతం న సత్యం అధ్యస్థం రజతమివ సుప్తికాయాం మృగతృష్ణాయామివోదక స్ఫురణం చెప్తున్నారు. అద్వైతమేవ సత్యం, ఆ లోకములో సత్యమేది అంటే కనబడుతున్నవన్నీ మనకి సత్యలా గోచరిస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఈ కనబడిందల్లా ఏదైతే దృశ్యమో అదేమవుతుంది? నశ్యం అవుతుంది. ఆధారభూతమైంది ముందు కనబడదు, ఆధేయమే మనకే కనబడుతూ ఉంటుంది. మన దృష్టిలో ఆధేయమే సత్యం అనుకుంటాం, ఆధారం కనబడలేదు కాబట్టి దాన్ని తలంపుకు పోమన్నమాట. అది అసత్యం అనుకోము, అది దృష్టిలోకి తెచ్చుకోము. అర్థమైందా? దాన్ని దృష్టిలో తెచ్చుకోము. ఏది పైన పటారం లోన లోటారం అంటారు కదా, ఈ పటారమే మనకి సత్యంగా కనపడుతుంది ఏమంటారు. అందుకని ఇప్పుడు చెప్తున్నారు అయినా లోకంలో సత్య వస్తువు ఇంకేమీ లేదు, అద్వైతమేవ సత్యం. అటువంటిది అదొక్కటే అద్వైతమైనటువంటి తత్వం ఏదుందో అదొక్కటే సత్యం. తస్మిన్ ద్వైతం సత్యం అధ్యస్థం నా చెప్తున్నారు. అద్వైతమైనటువంటిది సత్యమైందనమాట. ఇక ఆ అద్వైతమైన పరబ్రహ్మయందు ఈ ద్వైతమైన ప్రపంచం ఏమైంది? అధ్యస్థమైంది. అద్వైతమైన పరబ్రహ్మమునందు ద్వైతమైన ఈ ప్రపంచం ఏమైంది? అధ్యస్థమైంది అన్నమాట. అది ద్వైతం. తస్మిన్ అంటే ఆ అద్వైతమునందు, ద్వైతం అధ్యస్థం. అది ఏ ద్వైతం ఇది? అసత్యమైన ద్వైతం అధ్యస్థం. అద్వైతమైన పరమాత్మ యందు ఈ ద్వైతమైనటువంటి జగత్తు ఏమైంది? జగత్ ద్వైతం అంటే జగత్తు, అద్వైతం అంటే పరమాత్మ. ద్వైతం అంటే జగత్, నామరూపాత్మకమైనటువంటి జగత్తు ద్వైతము, అద్వైతం అనేది పరమాత్మ. మన దృష్టిలో విగ్రహారాధన అయితే ద్వైతం అనుకుంటాం, లేనిదేమో అద్వైతం అనుకుంటాం. అద్వైతం లేదు. మరి ఏది ఆరాధన కాలేదు. తెల్లవాళ్ళేసి దీన్ని ఆరాధించడం మనం, మంచినీళ్ళని ఆరాధించడం లేదా? గాలిని ఆరాధించడం లేదా? అన్నాన్ని ఆరాధించడం లేదా? ఉత్పత్తి అయినటువంటి ఆరాధించడం అంటే ఏమిటి? పూజ చేయడమా? అవన్నీ సేవిస్తున్నాం కదా.
సేవించిన వల్ల ఏమిటివి? ఆరాధనే అనమాట. కాబట్టి ఇదంతా ఏదైతే మనం ఆరాధిస్తున్నామో ఇదంతా ద్వైతమన్నమాట. ఒక ఇంటిని ఆరాధించాలంటే ఏముండాలి? ఇటుకలు ఉండాలి, సిమెంట్ ఉండాలి, రాళ్ళు ఉండాలి, ఇనప సామాన్లు ఉండాలి. ఇవన్నీ ఆరాధన దేనికోసం? ఇంటి కోసం. దేవుడిని పెట్టారు, అన్నీ పెడితే దేవుడికి ఆరాధన అయింది. ఇక్కడ గోడలు, ఇటుకలు, అద్దాలు అన్నీ పెడితే దీని పేరు ఇంటికి ఆరాధన అయింది అనమాట. కాబట్టి ఏది ఆరాధిస్తున్నామో అదంతా ద్వైతం. కేవలము ద్వైతం అనేసరి గారు అదొక ఎక్కడికి వస్తుంది? ఆ విగ్రహం చూస్తే ద్వైతం అనుకుంటాడు, విగ్రహం లేకపోతే అద్వైతం అనుకుంటాడు. లోకంలో అదే అనమాట. అందుచేత ద్వైతం అసత్యం అధ్యస్త్వం అది అనమాట. అధ్యస్థమైనటువంటి అసత్యమైనటువంటి ద్వైతం ఎప్పుడు కూడా సత్యమో కాదు. మరి ఎలాగ అధ్యస్థమైతే చెప్తున్నారు. రజతమివ సుప్తికాయాం. సుప్తికి యందు రజతం ఏ విధంగా అయితే అధ్యస్థమైందో ఆ ఆత్మ యందు అద్వైతం అందు ద్వైతము అధ్యస్థం. సుప్తిక అంటే ఏమిటి? సుప్తిక అంటే ఎక్కడ ఉంటుంది? అది సముద్రం ఒడ్లో ఉంటుంది. అర్థమైందా? ఆ సముద్రం ఒడ్లో ఉంటాయన్నమాట. ఆ దూరం నుంచి చూస్తే వెండిలాగా కనబడుతూ ఉంటుంటాయి. ఆశపడి దగ్గరికి వెళ్తే ఏమీ లేదు. అర్థమైందా? అది అందుకే ఉదాహరణ. రజతమివ సుప్తికాయాం. సుప్తికి యందు రజతము వలె ఇక తృష్ణాయాం మృగతృష్ణాయాం ఉదకమివ. మరి చిక్కల యందు నీరు ఎలాగో ఆ విధంగా 2 ఉదాహరణలు చెప్పినారు మనకి. ఈ విధంగా మనకి కాబట్టి ద్వైతం ఎప్పుడు కూడా మనకి సత్యమో కాదు. ఆరోపితం యది స్యాత్ అద్వైతం వస్తు అవస్తుని ద్వైతే తత్ అయుక్తమేవ యస్మాత్ సత్యే అధ్యాసో భవతి అసత్యానాం. ఇది అద్వైతం వస్తుని సత్యమగు మనము ఈ శుక్తికి ఏందో అసత్యమైన రహితము దేని ద్వారా కల్పితమైంది? సత్యమైనటువంటి సుక్తి ఏందో సత్యమైనటువంటి సుక్తి ఏందో అసత్యమైనటువంటి వెండి రహితం దేని ద్వారా కల్పితమైంది? అవిద్య ద్వారా కల్పితం. వాస్తవిక స్వరూపం తెలియకపోవడం దాని అదే కల్పితం. ఏమంటారు? సుక్తి ఎందు సత్యమైంది సుక్తి, అసత్యమైంది రజతు వెండి. ఇది మనకి కల్పితమైందంటే దేని ద్వారా? అవిద్య ద్వారా. అవిద్య ద్వారా మనకి కల్పితమైంది అది. అంతే. ఈ విధంగా అసత్యమైనటువంటి రహితమునందు సత్యముకు సుక్తిక అధ్యసింపబడిందని చెప్పుట యుక్తమో కాదు. అసత్యమైనటువంటి సుక్తికి ఏందో సత్యమైనటువంటి ఏమిటది? రహితం. అర్థమైందా? అసత్యమైన మనకి రహితమునందు అసత్యమైన రహితం దాని ఎందు సత్యముకు సుక్తి అధ్యసింపబడిందంటే ఎలా ఉండాలి? సరిపోతుందా? చాలదా? సుక్తి ఎందు రజితం అధ్యస్థం అంటే సరిపోద్ది. రహితమునందు సుక్తి అధ్యస్థమైందంటే సరిపోదు. అదే అన్నమాట. అర్థమైందా? రహితమునందు సుక్తి అధ్యస్థం అంటే సరిపోదు, కానీ సుక్తి ఎందు రహితం అధ్యస్థం అంటే సరిపోతాడు. అంతేగాని ఆ విధంగా బ్రహ్మ యందు అసత్యమైనటువంటి ప్రపంచం అధ్యస్థం అంటే సరిపోతుంది. అసత్యమైనటువంటి ఈ ద్వైతమునందు బ్రహ్మ అధ్యస్థం అంటే
అది అనమాట. అర్థమైందా? అసత్యమైనటువంటి ద్వైతమునందు బ్రహ్మ అధ్యస్థమైందని కొంతమంది వాదన. ఆ వాదన ఎలాగుంటుందంటే అసత్యమైనటువంటి వెండి ఎందు సత్యమైన శుక్తి అధ్యస్థమైనట్టు ఉంటారు అంటే సరిపోతుందా? అది ఎప్పుడో ఆ వాదం అనేది విచారం లేనటువంటి వాదం. అందుచేత ఈ విధముగా చెప్పుట యుక్తి దూరం, అది వీలు పడదు. ఎందుకంటే ఆ రోజుల్లో కింద వేస్తే పైన, పైన వేస్తే కింద, ఎలాగోలాగా వారి బుద్ధిలో ఉన్నటువంటిది నిర్ణయించుకోవాలనుకుంటారు. ప్రతి వాళ్ళని ఏమనుకుంటారు? మన బుద్ధిలో ఉన్నదానికి 10 మంది సాక్ష్యం తెచ్చుకొని అది నిర్ణయించుకోవాలనుకుంటారు. కానీ తన బుద్ధిలో ఉన్నది సత్యమా అసత్యమైన ఊహ మాత్రం అది దేవుడికి ఎరుక. ఏది మనం నిర్ణయించుకోవాలనుకున్నామో దాని వాస్తవికత ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ప్రాంతరంగంలో ఉన్నటువంటి వాస్తవికత ఎవరికి తెలుస్తుంది? అంత దివ్యజ్ఞానం మనకు లేదు కదా తెలుసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు ఉన్నారు చూసారా? ఒక ఇద్దరు శిష్యులు ఎంత మంచి కథ చెప్పాము సార్ మీకు. ఇప్పుడది ఒక గురువుగారికి ఎంతమంది? 2 శిష్యులు. ఆ 2 శిష్యులు ఏం చేశారంటే చాలా గొప్పగా సేవ చేశారు గురువుగారికి. నిష్కామ సేవ, అది అర్థమైందా? ఆ గురువుగారి సేవ చేసినప్పుడు గురువు వాళ్ళు మనకి ఏమి దృష్టి, ఈ గురువుగారు ఇంత సేవ చేశాను కాబట్టి నాకే ఈ ఆశ్రమం రాస్తాడు కానీ ఇంకొకటి రాయుడు అని ఉంటాడు. కొంతమంది సేవ చేసే వాళ్ళకే శిష్యుడిగా వాళ్ళ పేరే ఆశ్రమం గ్యారంటీ. ఆ గురువుగారు ఆశ్రమం రేపు అందరూ చెప్పిస్తారు. నేను ఎన్నా సేవ చేస్తాను, నాకే ఎవరు రాస్తారు అనుకుంటున్నారు గురువుగారు? నాకు కాకుండా ఎవరు రాస్తారు అనుకుంటున్నారు? నన్నే ఆకే. ఆయన దృష్టిలో ఉన్నా లేకపోయినా నేనే, అంతే దానికి. ఆ విధంగా గురువుగారు ఇద్దరికి సేవ, 2 శిష్యులు బాగా చేశారు. శిష్యుడు పెద్దవాడు, సీనియర్, వాడు 20 సంవత్సరాలు పడి సేవ, ఆ తర్వాత వచ్చి 10 సంవత్సరాలే సేవ అయింది. సరే ఇప్పుడు ఇద్దరిని పిలిచాడు. గురువుగారికి ఇంకా అనుమానం వచ్చింది. అందుకని తర్వాత మళ్ళీ గుద్దులాడుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలకి సరిగా వాటాలు ఇవ్వకుండా మధ్యలో పెడితే తర్వాత ఏమైంది? గుద్దులాట. ఉన్నప్పుడే రాసేసి పడేయాలి మొక్కలు. ఇగో నీకిది, నీకిది, నాకిది, అంతే. ముగ్గురికి 3. అర్థమైందా? ఇంకే గొడవ ఉండదు అనమాట. ఎవరికైతే నీకు నీ ఇష్టం వచ్చింది ఇంకోటి రాసుకో. ఆ రోజు వీడు తీసుకెళ్ళకపోయిన శ్మశానికి ఆడే తీసిపోతాడు అని ఎక్కువ రాసినాడు, తక్కువ శ్మశానం తీసిపోతాడైతే వాడు ఓడు. ఆ ఖర్చులు నాకు సంబంధం నీదే అంటాడు. నీ వాటర్ అని పెట్టుకో అంటాడు. అర్థమైంది? అలా ఉంటుంది ప్రపంచం కూడా. సరే 2 శిష్యుని పిలిచాడు. పెద్దవాడికి అన్నాడు, ఇదిగో ఇక నేనేమనుకున్నానంటే నువ్వు 20 ఏళ్ళు బట్టి సేవ చేస్తున్నావు కాబట్టి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ముందు సీనియర్కి ఇవ్వాలి. ఏదైనా ఇవ్వకపోతే కోర్టులో వేస్తారనమాట. వాడి చదువు వచ్చినా రాకపోయినా వారికి ఇవ్వాలి. సరే పెద్దవారు కాస్త పెద్దగా వ్యవహారజ్ఞుడు కాదనమాట. ఏ గురుసేవ, ఈ ఆస్తిని నీకు రాసేస్తున్నాను అన్నాడు. ఎవరు? ఆయన మొట్టమొదటి రాసేస్తున్నాను కానీ సాష్టాంగం చేశాడు. గురువుగారు, నేను ఇన్నాళ్ళు మీకు ఆస్తిని సేవ చేసి మీ సేవ చేశానని మీ ఆస్తిని కోసమా? ఇది నాకు వద్దునే వద్దు, మీ కరుణ చాలు. ఇక ఎంతవరకు మీరుంటారో ఆ క్షణం వరకే సేవ చేస్తా. ఆ తర్వాత నేను హిమాలయ పోయి 12 సంవత్సరాలు తపస్సు చేసుకుంటా, అంతే నాకు మీ ఆశీర్వాదం అన్నాడు. గురువుగారు చూశారు. ఈ శిష్యుడు పక్కన అనుకుంటున్నాడు. ముందు ఆయన అడిగాడు. ముందేమో దుర్యోధనుడు వచ్చినా అర్జునుడు కనపడ్డాడు కాబట్టి అర్జునుడికే ముందు అడిగాడు. దుర్యోధనుడు కొత్తలేనమాట. ఆ విధంగా ఈయన అనుకుంటున్నాడు ఏంటో మొత్తం మీద ఏదైనా సీనియరే కదా, మన అదృష్టం లేదు కదా అనుకుంటుండే. ఎవరు? రెండోవాడు. ఆయన ఏం చేశాడు? ఎప్పుడైతే కాదన్నాడో మహా సంతోషం అయిపోయింది. ఎవరు? నిద్రమే కదా. 2 లాటరీ తీస్తే ఒకటి స్త్రీ పేలితే ఇంకోటి మామూలు. సరే వెంటనే అన్నాడు, ఏమయ్యా మరి ఆయన పరిస్థితి అలాగే ఉంది. ఎన్నాళ్ళు ఆస్తిని పెంచి పోషించిన ఎవడు లేకపోతే అలాగా. అందుకని నీ ఉద్దేశం ఏమిటి చెప్పన్నాడు.
ఇప్పుడు ఆయనకి ఏమిటన్నాడంటే నువ్వేమో దీన్ని ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఈయనకు అడుగుతూ నీ ఉద్దేశం ఏమిటి చెప్తున్నాడు. తమరు ఎలాగ ఆజ్ఞిస్తే అదే అన్నాడు. ఏనాడైనా తాము ఆజ్ఞను తిరస్కరించాను. నేను తిరస్కరించినాను అంటే వాడంటే తిరస్కరించినాడు కానీ నేను ఎప్పుడు తమ ఆజ్ఞను తిరస్కరించినాను? నేను ఎప్పుడు తమ నూతిలో పడమంటే నూతిలో పడతాను, గోతులో గోతులో అగ్నిలో పడతాను, అంతేగాని నేను ఎప్పుడు అన్నాను. సరే ఇంకేం చేస్తాడు, ఇక నువ్వే చూసుకో అని రాసేసాడు. ఎవరు దీని పేరు రాశారు. రాసిన తర్వాత ఇంకేముందా, దానికి ముందే ఆలోచించుకోవాలి. ఇక 2-3 నెలలు గురుగారు సమాధి అయిపోయారు. సమాధి పనులని చూసి వాడు మధ్య చెప్పేసాడు కదా, వెళ్ళిపోయాడు. మాలయ్య తపస్సు చేశాడు. అర్థమైందా? తపస్సు చేసుకుని 12 ఏళ్ళు తపస్సు చేశాడు. మంచి జ్ఞానం అనమాట, ఆత్మజ్ఞానం పొందాడు. అక్కడ ఒక ఆయన సిద్ధ పురుషుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే నీకు కొన్ని సిద్ధులు నేర్పుతున్నాడు. ధారణాధ్యాన సమాధి 3 వచ్చాయి కాబట్టి ఏ సిద్ధులైనా అవలేలా 3 రోజులకు సిద్ధి వచ్చేస్తుంది అనమాట. అవి రాదని చెప్పి కష్టం. ఇక ఆయన సిద్ధులు నీ ఆకాశ గమనం ఇంక అన్నీ వచ్చేసాయి. ఇన్ని సిద్ధులు కాదు. సరే వస్తూ వచ్చాడు. ఈ గురువుగారు ఆశ్రమం ఉంది కదా, పాత గురువుగారు, ఒకసారి చూసిపోదామని వచ్చాడు. తెల్లవారి 7 గంటలకు వచ్చాడు. అయితే ఈయన ఆ ఆశ్రమంలో ఉన్న ఆయన ఎవడు రెండో శిష్యుడు కదా. ఆయన ఏంటంటే ఉదయం 6 గంటల ధ్యానంలో కూర్చొని 10 గంటలు లేవుస్తాడు. అంతకుముందు లేవాడు. ఎవరు వచ్చినా అందరికీ టిఫిన్లు పెట్టి చూసుకోమంటాడు. 10 అయినాక మాట్లాడతాడు. ఈయన 7కి వెళ్ళిపోయాడు. 7కి వెళ్ళిపోయిన తర్వాత పక్క వాళ్ళందరూ ఎవరు మహాత్ములు వచ్చిన వెంటనే టిఫిన్ పెట్టేసి రూమ్ ఇచ్చేసి మీరు రెస్ట్ తీసుకోండి, 10 గంటలు మీ దగ్గరికి వస్తాం మేము, అప్పుడు పిలుస్తాము, అప్పుడు మీరు సోమవారికి వెళ్ళాలా అని చెప్పారు. సరే ఆయన ఎప్పుడైతే తలుపు తీస్తారో చెప్పండి, మీకు ఇంతకుముందు ఆశ్రమం ఉన్నాయనే మీ తోటిని ఉన్నాయనే ఆయనే వచ్చారని చెప్పండి అని చెప్పారు. సరే ఈయన వెళ్ళాడు, తలుపు తీశారు, వచ్చి చెప్పారు. తొందరగా రమ్మని అన్నారు. అప్పుడు ఆయన వెళ్ళారు. ఎప్పుడు వచ్చారు అని ఓ నమస్కారం చేశాడు. పెద్దవాడు కదా, నువ్వు ఇందాక శిష్యుడికి లెటర్ రాస్తున్నావు కదా, అప్పుడు వచ్చాను అన్నాడు. అర్థమే, 10 గంటలు తలుపేసుకున్నాడు కదా. ఈయన అంటున్నాడు నువ్వు ఇంత శిష్యుడు లెటర్ రాస్తున్నావు కదా, అప్పుడు వచ్చాను అన్నాడు. ఆయన ఆశ్చర్యం. ముందు రోజునే వాళ్ళ గురువు గారు ఇది శిష్యుడు లెటర్ రాశాడు. గురుదేవా, నా పరిస్థితులు విషమించిపోయినాయి, ఇంట్లో పరిస్థితి ఏమీ బాగలేదు, తమ దగ్గర నుంచి లెటర్ వస్తే కానీ బతుకుతా, ఇక లేకపోతే జీవితం వదిలేద్దాం అనుకుంటున్నాను అని ముందు రోజు లెటర్ రాశాడు. ఈయన ధ్యానంలో కూర్చుండేటప్పుడు ఆ లెటర్ గుర్తుకొచ్చింది. ఇక 3 గంటలు ఎలాగ శిష్యుడికి సమాధానం రాయాలనేదే తీర్మానమైంది ఆ ధ్యానంలో. ఈయన బయట నుండి దివ్య దృష్టితో చూసేస్తున్నాడు, ఎలాగ ధ్యానం చేస్తున్నాడు. ఇందుకు సిద్ధులు వచ్చినాయి కదా, ఆ సిద్ధులు వస్తే మరి మన పంచముడి కింద మీద అయిపోద్ది అనమాట. మన ఇంట్లో ఏమనుకుంటా అన్నీ తెలిసిపోతాయి అందరు. వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకి ఇప్పుడు ఆయిల్ ఉంది. వాళ్ళు ఉంటే చూడు, నేను 3 గంటల ధ్యానం ముక్కి తిప్పామంటే అంతా 3 సెంట్లు తాగేస్తారు వాళ్ళు. ఏ రోజు ఎత్తకండి అన్నాడు. కాబట్టి ఆయన ఏం చేసినాడు, దివ్య దృష్టిలో చూశాడు, ఈయనేం ధ్యానం చేస్తాడు తెలిసిపోయాడు. అప్పుడు సాష్టాంగం పడిపోయాడు. అయ్యా, తలపాగా పెట్టుకొని నేను ఇందులో పడ్డాను, హాయిగా పోయి ఆత్మజ్ఞానం పొంది ఎన్నో సిద్ధులు పొందారు, నేను నన్ను క్షమించాలి, ఇలాంటి పనులు ఇప్పుడు లేకుండా ఉండాలని. సరేలే, ఏమీ లేదులే, ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదు, ఏది ఎంతవరకు అది చూసుకుంటుండు, ఏ టైం దేనికి ఇస్తావో అది వినియోగించుకో చాలు జీవితంలో. నువ్వు ఏ టైం దేనికి ఇస్తున్నావు అది వినియోగించుకో, అది నీవు. భోజనం టైం భోజనంకి ఇయ్యవు, ధ్యానం టైం ధ్యానంకి ఇయ్యవు, వ్యవహారం టైం వ్యవహారంకి ఇయ్యవు. అంతేగాని నువ్వు ఇందులో అందులో పెట్టుకోకు, అది ఎవరికి నష్టం అంటే నీకే నష్టం అది అని చెప్పేసి అప్పుడు ఆయనకు ఒక్కరోజే ఉంటాడు, ఉండడు, ఏమంటాడు వెళ్ళిపోయినాడు. అంటే ఏమిటంటే ఇప్పుడు అనుకోవడం మనం ఈ విధంగా దివ్య దృష్టి ఉంటే తెలుస్తాయి. మరి తెలిసిపోతే ఇంకెవరు తెలుసు, ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు కూడా సుధా విరామ ఆయన తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది అదే అనమాట. అందుకు చెప్తున్నారు ఇప్పుడు, యద్యారోపణముభయో అంతర్వ్యతిరిక్తస్య కస్యచిదభావాత్ ఆరోపణం న శూన్యే తస్మాదద్వైత
ఇది ఆరోపణం ఉభయోః అతిరిక్తస్య కస్యచిత్ భావాత్. ఏదైతే అద్వైతము బ్రహ్మ, ద్వైతమైన ప్రపంచం, ఈ రెండును కొంతమంది అడుగుతారు అలాగా. అద్వైతమైనటువంటి బ్రహ్మ, ద్వైతమైన ప్రపంచం, ఈ రెండు సత్యములు కావు, ఆరోపితములే అంటాడు ఇంకోటి వచ్చి. అర్థమైందా? అశక్తిగా ఆరోపితమే, రహితము ఆరోపితం అని అనొచ్చు అని ఎవడైనా సాహసిస్తే అర్థమైంది కదా. ఏమయ్యా అది ఒక్కటే ఆరోపితం, ఇది కూడా ఆరోపితం అనొచ్చు కదా. ఏంటి పక్షపాతం? మా సిద్ధాంతం రెండు ఆరోపితమని అన్నట్టు ఎవడైనా సాహసిస్తే మరి ఈ రెండింటికంటే వేరుగా మూడవది ఏది లేదుగానా? రెండింటికంటాను వేరుగా ఉన్నది ఇంకోటి లేదు. అప్పుడేంటి మరి? ఈ రెండు దేని ఎందు ఆరోపితులైన అని చెప్పాలి, ఇంకోటి లేదు. వాడు వచ్చి అన్నాడు అద్వైతం ఆరోపితమే, ద్వైతము ఆరోపితం. ఆరోపితం అయిన దానికి ఆధారం ఒకటి ఉండాలి కదా. ఏమంటే ఇప్పుడు పాములా కనబడ్డదంటే అక్కడ కట్టైనా ఉండాలి, ఒక జలధారైనా ఉండాలి, ఒక పూలమాలైనా ఉండాలి, ఒక భూమి పగులైనా ఉండాలి. ఏమంటారు? ఏది లేకుండా ఆరోపితం ఎలాగవుద్ది? అందుకని ఎవరైనా రెండు ఆరోపితమే ఆయనకు మరి వస్తే మరి దానికి అధిష్టానం అనేది ఒకటి ఉండాలి. అధిష్టానం లేకుండా ఆరోపితం దేని మీద ఆరోపితం అవుతుంది? అధిష్టాన సత్తా లేకుండా ఆరోపితం అవడానికి అది ఎక్కడుంది ఆధారం? అది అనమాట. అందుకని రెండు ఆరోపితమే అంటే ఇక ఎక్కడ దాని అద్వైతము ద్వైతము రెండు కన్నా భిన్నంగా ఇంకేముంది? ఏమీ లేదు. అలాగైతే అప్పుడు శూన్యమునందే ఈ రెండును ఆరోపితం చెప్పవలసి ఉంటాయి. అర్థమైందా? ఈ రెండు కూడా శూన్యమునందే ఆరోపితులని చెప్పవలసే ఉంటుంది అన్నమాట. నిరధిష్టాన భ్రాంతి ఎక్కడా కూడా ఉండదు కదా. నిరధిష్టాన భ్రాంతి ఎక్కడా ఉండదు, అధిష్టానరహితమైన భ్రాంతి ఎక్కడా ఉండదు అన్నమాట. అందుచేత కాన ఇవి రెండును ఆరోపితమని అనరాదు. రెండును ఆరోపితంలో అనరాదు. ఒకటి సత్యమైనది, ఒకటి సత్యమైనది కానీ రెండవ దాని ఆరోపితమని చెప్పవలను పడదు కనుక అందుచేత అద్వైతము సత్యమని శృతియుక్త అనుభవ సిద్ధమగుడచే. అద్వైతం అనేది ఏమిటి? సత్యం. అది శృతి యుక్తము అనుభవం అన్నమాట. శృతి యుక్తం. అందుచేత అద్వైతమనందే ఇప్పుడు శూన్యమునందు రెండు ఆరోపితమైనవి అని చెప్పడానికి ఏది ఆధారమో లేదు. ఏమంట ఒప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చి అంటాడు ఈ రెండు శూన్యమునందు ఆరోపింపడి అన్నాడు అనుకోండి, దానికి ఆధారం ఉండాలి. ఏదో మన ఇష్టం వచ్చాడు మాట్లాడితే ఎవడు ఒప్పుకుంటాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణం. నా యొక్క శాస్త్రమే ప్రమాణం. నీ ఇష్టం వచ్చాడు వాడితే మాత్రం కుదరదన్నాడు. అర్థమైందా? అందుచేత శృతి యుక్తి అనుభవం ఈ మూడు ఉండాలి. ఏమంటారు? ఏదైనా ఒక మాట చెప్పామంటే శృతి అంటే వేదం, యుక్తి అంటే ఉపాయం దృష్టాంతం, అనుభవం అంటే మనకు అది బుద్ధిలో గోచరం కావాలి. అందుచేత ఈ మూడు అద్వైతమనందే కనబడతాయి. శృతి చెప్పింది అద్వైతం కంటే భిన్నం లేదని. ఈ యుక్తులన్నీ దానికోసం ఎన్నో ఉదాహరణ ప్రేరేపించి చెప్తున్నారు. ఇక అనుభవం కూడా మహాత్ములందరూ చెప్తూనే ఉన్నారు. అందుచేత అద్వైతమనందే ద్వైతం ఆరోపితమని చెప్పాలి కానీ ద్వైతమునందు అద్వైతం ఆరోపితమని కానీ ఈ రెండూ కలిసి భిన్నమైనది ఒకటి శూన్యం ఉంది దానిని ఆరోపితమని చెప్పడానికి వీళ్ళు. అంటే శూన్యవాదుల్ని ఖండించారు. శూన్యవాదులు ఏమంటారు? శూన్యమునందే పుట్టిందట జగత్తు. అదే శూన్యం నుండి జగత్తు ఉత్పన్నమైంది అని అడుగుతారు వాళ్ళు. అది ఇక శూన్యం నుండి జగత్తు ఉత్పత్తి అని ఉత్పత్తి అవుతాయి.
అదనమాట. అందుకు చెప్తున్నారు ఈ విధంగా ప్రత్యక్షాది అనవగతం శృత్యా ప్రతిపాదనీయం అద్వైతం ద్వైతం న ప్రతిపాద్యం తస్య స్వత ఏవ లోక సిద్ధత్వాత్ ప్రత్యక్షాది అనవగతం ప్రత్యక్షాది ప్రమాణముడిచే అవగతము కానిది. అర్థమైందా? ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా ఇది అవగతము కాదు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, ఆగమము, అలాగనే అర్ధాపత్తి, అనుపలబ్ధి ఈ సత్ప్రమాణముల ద్వారా ఇది సిద్ధమో కాదు. ఇంకా ఇది లోక సిద్ధము కానిది. ఇది లోక సిద్ధము అంటే ఇది జనులందరి ద్వారా ఏది చెప్తూ ఉంటుంటారో అది లోక సిద్ధం. అది ఇది కానిది. అపూర్వార్థమునకు అద్వైతమే వేదవాక్య ప్రతిపాదన. అర్థమైందా? ఇది దీనికి పూర్వార్థమేమీ లేదు. పూర్వార్థం ఉంటే ఉత్తరార్థం ఉంటుంది. ముందు దీనికి ఏది లేదు, వెనక కూడా దీనికే. అందుచేత అటువంటి అద్వైత అద్వైతమే వేదవాక్య ప్రతిపాదితమైంది. ఇక మనకి ద్వైతము ప్రత్యక్షాది ప్రమాణ సిద్ధమై సహజముగా లోకానుభవ సిద్ధం ఒకటి చేత ఈ ద్వైతం అనేది ప్రతి వారికి ఇంద్రియాలకి గోచరమవుతూనే ఉన్నది. ఇది అందరికీ లోకానుభవ సిద్ధమే. ఏది ద్వైతం. ఏది మనకి లోకానుభవ సిద్ధమో అది మనకి వేదవాక్య ప్రతిపాద్యం కాకపోయినా వేదవాక్య ప్రతిపాద్యం అయినా సిద్ధమైనది. వేదము లోక సిద్ధార్థానువాదం ఒకచో ప్రమాణం ఎట్లేదు. వేదం అనేది లోక సిద్ధం కాదు. లోకో భిన్న రుచి. ఒక్కొక్క అభిప్రాయాన్ని బట్టి ఒక్కొక్కరు సిద్ధ వస్తువు చేస్తూ ఉంటుంటారు. ఒకడు కొంతవరకు రీసెర్చ్ చేస్తే వాడికంటే ఇంకా రీసెర్చ్ చేయకూడదు ఉంటుంటాడు లోకంలో. ఇదే సిద్ధం అంటాడు వాడు, అదే సిద్ధం అంటాడు వీడు. ఇలాగా వాద ప్రతివాదాలతో కూడింది వేదం మాత్రం కాదు. ఒక నిర్ణయంకి వచ్చింది అది. అందుచేత ఈ లోక సిద్ధం అనేటువంటిది సామాన్యం. ఇది చెప్తున్నారు. ఆ విధంగా అద్వైతం సుఖం సుఖరూపం దుస్సహ దుఃఖం సదా భవేద్వైతం యత్ర ప్రయోజనం స్యాత్ ప్రతిపాదయతి శృతిస్తదేవాసో. ఏది సుఖరూపమైంది ఆ లోకంలో అంటే అద్వైతమే నిత్యము సుఖాన్ని ఇచ్చినటువంటిది. ఇచ్చినటువంటిది అంటే ఏమిటి? దాని స్వరూపమే అది. ఏమంటారు? దాని స్వరూపమే అది. ఇంకా ద్వైతం ఏం చేస్తుంది? సదా దుస్సహ దుఃఖాత్మకం. ద్వైతం ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది, అద్వైతం ఎప్పుడో సుఖాన్ని ఇస్తుంది. అందుకే ద్వితీయాత్ భయం భవతి అన్నారు. రెండో వాడు ఉంటే కదా మన భయం. ఒక్కడి ఉంటే భయం ఉంటుందా? ఎక్కడైనా ఒక యాత్రకి వెళ్ళాం, ఒకే రూమ్లో మనం ఒకరు ఉన్నాం. గుజరాత్ నుంచి ఎవరు వచ్చాడు, ఇద్దరికి ఒకటే రూమ్ ఇచ్చాడు. ఇప్పుడు వీడికి నిద్ర పడదా, వాడికి నిద్ర పడదు. ఏమో కొత్తవాడు. అర్థమైందా? ఒకడైతే తలుపు గడేసుకుంటాడు, తెల్లవారు నిద్రపోతాడు. అర్థమైందా? ద్వితీయార్థో ద్వైతం ద్వితీయాద్ భయం భవతి. మనకంటే మనిషి భిన్నవాడిని చేత కదా. వాడు అనుకూలం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, వాడు ప్రతికూలం అయితే గోయిందా భయం ఏమంటాం. అవగంటుంది ప్రతికూలం వచ్చాడు అనుకో, వాడి దగ్గర నిలబడమే మనకి భయం అన్నమాట. ఇక నేను వాడు ఒక్కటే అనుకుంటే అది ఒకే ఒక్క స్వరూపంగా ఉన్నప్పుడు భయం ఉండదు, ఒకటే అన్నమాట. ఇది తెలుసుకొని మహాత్ములందరూ తత్వజ్ఞులందరూ లోకానికి భయం ఉంది అందరూ. ఎందుకంటే నాకంటే లోకం భిన్నమో కాదు. అర్థమైందా? నాకంటే లోకం భిన్నం అనుకుంటే కదా. అందుకే వాళ్ళకి ఏ జీవుల్లో భయం లేదు. మనకు ఆవగించిన దోమ వస్తేనే భయం, వాళ్ళ ఎదురుగా పెద్ద పుళ్ళు వచ్చినే భయం లేకుంటే ఉన్నారు. అర్థమైందా? ఎందుకంటే ఇది నాకంటే భిన్నం కాదు, ఇది నేను ఒక్కటే. అర్థమైందా? మనకు మరి అంత దోమ వచ్చిందంటే ఇదే దోమం
అప్పుడు ఆ దోమల బాధ వచ్చి కాళ్ళు కీళ్ళు నొప్పులు అయిపోయి ఎంతమంది 6 నెలలు పట్టారు వాళ్ళు. అందుచేత భయం ఉంటుంది అంతే. మామూలు దోమలు మేము చూస్తే స్వామి అంటారు, లేకపోతే ఏదో ఒక సీజన్ అది, ఏం చేస్తాం వాడి సీజన్ అది. అందుచేత చెప్తున్నారు. ఈ విధంగా అందుకని ఈ దుఃఖార్తులకు దుఃఖ వినిర్ముక్తమైనట్టుగా చేయాలని నిత్య సుఖ రూపాన్ని బోధించి, అటువంటి ద్వైతంతో దుఃఖపడే వారికి బోధన ఏం చేయాలి? అద్వైతాన్ని బోధించాలి. అది బోధించి వారికి నిత్య సుఖ రూపము దాని ఎందుకు ప్రవృత్తిని కలుగు చేయాలి. బోధ ఉంటుంది ఒక రకం, ప్రవృత్తిని కలుగు చేయడం రెండో రకం. బోధ అందరూ అక్కడ చెప్పుకుపోతూనే ఉంటారు ఉపన్యాసాలు రోజున్న. అది ప్రవృత్తిని కలుగు చేయాలంటే ఏం చేస్తారు? మాటిమాటికి దాన్ని ఇలా చేయాలి అలా చేయాలి రుచిని పుట్టించాలి. అది మాటిమాటికి, లేకపోతే ప్రవృత్తి కలుగుతారా? దాని ఏందో మనకి వృత్తి కలగాలంటే మాటిమాటికి ప్రేరణ ఉండాలి. ఎప్పుడో ఒకసారి ఉపన్యాసం చెప్పినవాడు మాటిమాటికి ప్రేరణ చేస్తాడు. ఎవరికేం పని? అర్థమైందా? ఉపన్యాసం చెప్తాడు, ప్రేరణ వాక్యాలు ఎవడు అర్థమైందా? ఏదో తమాషా చెప్తాడు, అందరూ బాగా అబ్బా ఏ ఉపన్యాసం తప్పట్లు కొట్టాడు అయిపోయిందా? అర్థమైందా? అందుకని వాటిని ప్రవృత్తిని ఇప్పుడు మరి గురుదేవులైనట్టు విద్యానంద దగ్గర స్వాములు వారు ఎక్కడ చెప్పినా అలా పైన పోయే మాటలే లేవు. అర్థమైందా? అది ప్రవృత్తిని కలిగినట్టు పట్టిందా లేదా చెప్పిందా 10 సార్లు చెప్పారు. వారికి మరి ఏమిటి? అదే విద్యా ప్రకాశన ఉపన్యాసం చెప్తే జనం తప్పట్లు కొట్టి అబ్బా స్వామివారు చెప్తే కొంత నిద్రే వస్తుంది కొంతమందికి, ఆయన చెప్తే ఉన్న నిద్ర ఎగిరిపోతుంది. అర్థమైందా? ఎందుకంటే ఇది అర్థం కాదు, అర్థం అవుతుంది. నిద్ర ఎప్పుడు వస్తుంది? అర్థం కాకపోతే నిద్ర వస్తుంది. అర్థం నిద్ర వస్తుందా? సీరియల్ చూస్తున్నప్పుడు నిద్ర వస్తుంది ఎవరికైనా? ఎవడే నిద్రపోయి చూసినారు? ఏమంటారు? ఎవరు నిద్రపోయి సినిమా చూసినప్పుడు నిద్రపోయి చూసినారా? ఉన్న కోళ్ళు ఇలా చూస్తుంటాడు ఎక్కడేసి పైకి. కాబట్టి ఆయన నిద్రపోతున్నా అందుకని ఆ ప్రవృత్తిని కలిగించేటట్టు ఆ వేదవాక్యములు, ఆ బ్రహ్మతత్వ వాక్యం మాటికి చెప్తూనే ఉంటారు. ఏ వాక్యమైనా ఇల్లు గుచ్చుకుంటుందనా? అందుకు ప్రవృత్తిని కలుగు చేయాలి. మరి ప్రవృత్తిని కలుగు చేయాలంటే అందుకని గురువుని ఏర్పాటు చేసుకుంటారు. అర్థమైందా? ఆయన ఊరుకుంటాడా? అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఎంతవరకు వచ్చింది కథ, ఎంతవరకు అనే ప్రవృత్తి కలిగిస్తారు. మా గురుగారు మర్చిపోయాలి అనుకుంటారు. మొట్టమొదటి 4 చెప్పినామనుకో ఉన్నది వదిలేస్తారన్నమాట. కొంచెం గట్టిపడిపోయిన తర్వాత ఎంత పెట్టినా ఇక వదలడు. అర్థమైందా? అది అనమాట. అందుకని శృతి ప్రయోజనకారిగా అద్వైతమునే బోధించిన కానీ నిష్ప్రయోజనమును దుఃఖరూపముగా ద్వైతమును బోధింపదు. ఆ వేదం ఎప్పుడూ కూడా ఈ దుఃఖరూపమైన ద్వైతాన్ని ఎప్పుడో బోధించదు, అద్వైతాన్ని మనకి బోధిస్తుంది అన్నమాట. శృతి ప్రయోజనకారి, ద్వైతం అప్రయోజనకారి, అద్వైతం ఆ ప్రయోజనం. ఈ ద్వైతము తాత్కాలిక ప్రయోజనం, అద్వైతము శాశ్వత ప్రయోజనం. అర్థమైంది కదా? ద్వైతం అంటే తాత్కాలిక ప్రయోజనం, మెరుపుల్లా ఉంటుంది అన్నమాట. చూడడానికి రంగులుగా ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది? 1 గంట 2 గంటల సన్నివేశం. అద్వైత అదే అనమాట. ద్వైత ప్రవృత్తి అలా ఉంటాయి. ఇక అద్వైత ప్రయోజనం ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఉంటుంది. ఆత్మతత్వం యొక్క అనుభూతి, అనిష్ట అగరిష్ట అది శాశ్వతంగా ఉండిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు ఆనందం అన్నటువంటిది ఒక రుచికరమైన వస్తువు తిన్న ఆనందం వేరు, ఆ ధ్యానంలో నిమగ్నమై పరమాత్మతో లీనమై ఆనందం వేరు. ఈ రుచికరమైన వస్తువు ఏమైంది? ద్వైతమైంది. అది అద్వైతం. దీని దృష్టిలో అది అద్వైతం. దీని దృష్టిలో అది అద్వైతం. దాని దృష్టికి వెళ్ళిన తర్వాత ఆపై స్వాత్మతత్వం నేనే అనుకునేసరికి దానికి అది ద్వైతమైంది. ఆ తర్వాత మళ్ళీ అద్వైతం.
సామాన్యమైనటువంటి విషయాలతో ఆనందించే అనుభవం కన్నా ఆ భగవంతుని స్వరూపమునో ఏదో ధ్యేయ వస్తువునో మనస్సును బట్టి లీనమవుతూ ఉంటుంటే ఆ ఆనందం చక్కగా ఉంటుంది అన్నమాట. ఆ ఆనందం అప్పుడప్పుడు గుర్తుకొచ్చిందంటే మనస్సు లీనమో అవుతూ ఉంటుంది. అది దీని దృష్టిలో అది ఇంకా జ్ఞానం కలిగి వీటన్నిటికీ సాక్షిభూతుడు నేనే. ఏదైతే నాకు ఏ ధ్యాన సమాధులలో కలిగిన అనుభూతి నా బుద్ధిలో గోచరం అవుతుందో ఆ బుద్ధికి కూడా నేను సాక్షిని అన్నట్టు విజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అది సర్వకాల సర్వావస్థలందు ఉన్న ఆనందం. అది ఇది ఒక ధ్యాన కాలంలో ఉండే ఆనందము, లేకపోతే ఏదో పూజకు ఉండే ఆనందం ఇది అన్నమాట. ఈ విషయానందం కన్నా ఆ యొక్క ధ్యేయానందం ఇంకా గొప్పది. ఆ ధ్యేయానందం కన్నా ఆ ధ్యేయానికి కూడా సాక్షిరూపమైనటువంటి నేను అని ఆ స్వరూపానందం ఇంకా గొప్పది ఏమంటారు. అందుచేత ఈ విధంగా అద్వైతం అన్నటువంటిది, స్వాత్మతత్వం అన్నటువంటిది బోధించినారు మనకి. అందుచేత మనము ఈ స్వాత్మతత్వమైనటువంటి ఈ విషయాన్ని చక్కగా మనము పరిశీలించాలి. దీనికోసం మనం ప్రయత్నము చెయ్యాలి. అందులో ఇప్పుడు చెప్తున్నారు జీవస్వరూప విచారం ఇప్పుడు చెబుతున్నారు. ఇంతవరకు స్వాత్మతత్వ నిరూపణ మనకి అందించారు. నిగమగిరా ప్రతిపాద్యం వస్తు యదానంద రూపమద్వైతం స్వాభావికం స్వరూపం జీవత్వం తస్య కేచన బ్రువతే. ఆ స్వాత్మతత్వ నిరూపణలోనే మనకి ఒక పాయింట్ జీవస్వరూప విచారం అనేది చెప్తున్నారు. అందులోనే ఎలాంటిది? నిగమగిరా ప్రతిపాద్యం. నిగమగిర, నిగమం అంటే వేదం, గిర అంటే వాక్కుడు. గిర అనేది వాక్, గీ శబ్దం, గీ వాణి. అమరం ఏమిటంటే గీహి అన్నా వాణి అన్నా సరస్వతి అనమాట. అందుకని గీర్వాణి, గీహి ప్లస్ వాణి, ఇది గీహి విడదీసి వాణి, గీహి ఒక శబ్దం, అది గీహి గిరో గిరహ. ప్రథమ ఏకవచనం గీహి, గీహి అంటే వాక్. కాబట్టి అటువంటి వేదాంత వాక్యముల చేత ప్రతిపాద్యం ఏమిటది? అద్వైతం. ఆ అద్వైతము ఆత్మ ఆనంద స్వరూపమని ప్రతిపాదించుతుంటే ఇలా ఉంటే కొంతమంది అంటారు తస్య ఆ ఆత్మకు జీవత్వం స్వాభావికం స్వరూపం కేచన భ్రవతే. ఆ జీవత్వం అన్నటువంటి దానికి స్వాభావిక స్వరూపమని కొంతమంది అంటారు. అద్వైతముగు ఆత్మ ఆనంద స్వరూపమని మనకి వేదం చెబుతూ ఉంటే అటువంటి ఆత్మకు జీవత్వము స్వాభావికమని కొంతమంది చెబుతారు. కొంతమంది అంటుంటారనమాట, ఆత్మకి జీవత్వం అనేది స్వాభావికం అనేది. జీవత్వం వచ్చేసరికి ఎన్ని వచ్చాయి? కొనాలి. ఆత్మకి జీవత్వం జీవత్వం వచ్చేసరికి అన్నీ వచ్చాయి. నేను కర్త, నేను భోక్త, నేను ద్రష్ట, నేను వక్త, ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. అవన్నీ దానికి ఉన్నాయా? లేవు. అందుకని చెప్తున్నారు. అలా కొంతమంది చెప్తారు స్వాభావికం యది స్యాత్ జీవత్వం తస్య విశిద విజ్ఞస్తే సకృదపి న తద్వినాశం గచ్చేత్ ఉష్ణ ప్రకాశ వన్హే చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మకు జీవత్వం ఇది తస్య పరమాత్మకు జీవత్వం ఏది ఒక పక్షంలో స్వాభావికం చేత్ స్వాభావికం అయితే ఇప్పుడు అంటున్నారు తస్య తద్వినాశనం సకృదేపి న గచ్చేత్.
అయిందా? అటువంటి జీవత్వం స్వాభావిక, ఆ జీవత్వ ధర్మమునికి ఎన్నడూ నాశనం లేకుండా ఉండవలసి వస్తుంది. ఆత్మకు జీవత్వము స్వాభావికము అంటే ఆ స్వాభావికం ఎప్పుడు నష్టం కాకుండా ఉండవలసి వస్తుందా లేదా? ఇది నాకు స్వభావం అంటే జీవితాంతం ఉండాలి లేదా? అది మధ్యలో ఊడిపోతే అయిందా? ఇది నాకు స్వభావం అంటారు కొంతమంది. ఆ స్వభావం అనేది మధ్యలో లేకపోతే ఏమవుద్ది? ఇప్పుడు త్రాగేవాడు నాకు ఈ త్రాగడమే స్వభావం అంటాడు. సరే, వాడికి జ్ఞానోదయం కలిగిందో త్రాగడం విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు ఏమైంది? స్వభావమా? దొంగతనం చేసేవాడు నాకు ఇదే స్వభావం అంటాడు. వాడికి జ్ఞానం కలిగితే దొంగతనం చేస్తాడా? ఇప్పుడు స్వభావం అయిందా? ఏది స్వభావం అన్నామో అది ఎల్లప్పుడూ ఉండాలి. పరమాత్మకు జీవత్వం స్వభావం అని చెప్పేస్తే స్వభావం ఎప్పుడు నాశనం కాకుండా ఉండాలి కదా. అది ఒకరికి భక్తి స్వభావం అంటారు, బాగానే ఉంటారు. ఈ మధ్య నేను 2 సంవత్సరం పెట్టి మొత్తం అన్నీ వదిలేశానండి అంటారు. ఈ స్వభావం ఏమైంది? నేను ఎప్పుడు నాకు అదే, కానీ ఏంటంటే ఈ మధ్య వదిలేశానని అంటారు. ఏంటంటే నాకు ఇంట్లో అన్ని కష్టాలేనండి. అందరూ అంటున్నారు నీకు ఆ పిచ్చి పట్టింది అందుకే కష్టం వచ్చింది అంటారట. అది స్వభావం, అది పిచ్చి పట్టి స్వభావం. ఇప్పుడు ఎవరికి ఏది స్వభావం, ఏది స్వభావం అన్నారో ఆ స్వభావాన్ని పోకుండా ఉండాలా? ఉండాలా లేదా? నాకు సన్యాసమే స్వభావం అంటారు కొంతమంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత సన్యాసి బట్టలు ఇప్పి ఇంకోటి వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమి స్వభావం ఇప్పుడు అయిందా? గృహస్థాశ్రం నా గృహస్థమే స్వభావం అనుకుంటారు. ఏదో పూర్వజన్మ సుకృతాల విశేషం వైరాగ్యం వచ్చింది, ఇప్పుడు సన్యాసం బట్టలు తీసి ఏ స్వభావం ఇది కూడా అర్థమైంది? ఏ స్వభావమే? స్వభావమా? ఏది స్వభావం అన్నాడో వదులుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఏ స్వభావమో ఉండాలి. అందుకని చెప్తున్నాడు ఆత్మకి స్వభావము ఏమి అయ్యా నువ్వు స్వభావము అంటే ఉదాహరణ ఇస్తున్నాడు. ఇలాగ నీవు స్వాభావికం ఉష్ణ ప్రకాశేన తద్వన్హే. అగ్నికి ఉష్ణం అనేది ప్రకాశం, అదేమిటది? సహజ ధర్మం. అగ్నికి మరి అదేమవుతుంది? ఎప్పుడైనా దాని స్వభావాన్ని విరిందా? ఒక్కరోజు దానికి ఒక్కరోజు నేను ఈ రోజు నుంచి నా స్వభావం విడిపోతున్నాను అని చెప్పిందా? విడిపోయిందా ఎక్కడైనా? అది అయితే కొన్ని దగ్గరలు వస్తాయి అపవాదం. అర్థమైందా? కొన్ని దగ్గరలు వస్తాయి. ఎక్కడ? కొన్ని మణి మంత్ర ఔషధ సిద్ధులు ఔషధాలు ఉంటాయి. అటువంటి వారు ఆ పసరు రాసుకొని ఏలిపెట్టిన వాళ్ళకి కాలేదు, కానీ దాని స్వభావం మాత్రం ఉంది. దాని స్వభావము కోల్పోలేదు, కానీ దానిని నివారించినటువంటి దాని స్వభావం యథార్థంగా కోల్పోయిందా? కోల్పోలే. ఆయన కొన్ని ఔషధాల సిద్ధుల ద్వారా ఆ పసరు రాసుకొని వాడుకున్నాడు. అంతేగాని అగ్నికి కాల్చేదే స్వభావం. పోయిందా? అది ఎక్కడో అటువంటి దానితో ఉన్నది. అగ్నికి స్వభావం పోయింది అనడానికి వీలు లేదు. అగ్ని స్వభావం అనేది లేదు. ఎవరు ఒక్కడ వాడు పసరు రాసుకున్నాడు కాబట్టి వాడికి అది ఆ రెండింటికి ఇప్పుడు నీళ్ళు పోసాం అగ్నికి, ఏమైంది? నీళ్ళు ఆగిపోతుంది. కానీ అగ్ని వెలిగించగానే చల్లగా ఉంటుందా? అగ్నికి ఉన్నటువంటి స్వభావం ఉష్ణము, నీటికి ఉన్న స్వభావము చల్లగా. మరి వేసవికాలంలో నీళ్ళు వేయకుండా ఎంత నీటి స్వభావం కాదు, అది వాతావరణ స్వభావం వల్ల ఆ నీళ్ళు వేడెక్కుతాయి. కానీ దాని స్వభావం చల్లదనం. నీళ్ళు వేడి చేసి పెడితే వేడిగా ఎందుకు ఉండవు? దాని స్వభావం చల్లదనం అంతే. అర్థమైందా? అలా చల్లగా అయిపోద్ది అంతే దాని పని. దాని స్వభావం చల్లదనం అదనమాట. అందుచేత ఈ ప్రకాశముగా అట్లే స్వయం ప్రకాశశీలుడై
నిర్మల జ్ఞాన స్వరూపుడు ఆత్మకు జీవత్వం అనేటువంటిది ఎప్పుడు స్వభావము కాదు. యద్వదయోరణ విద్ధం కాంచనతాం యాతి తద్వదేవాసౌ జీవ సాధన శక్త్యా పరతాం యాతీతి కేచిదిచ్ఛంతి. యద్వతు అయోహో అనవిద్ధం కాంచనతాం యాతి తద్వదేవ అసౌ జీవ సాధన శక్త్యా పరతాం యాతీతి కేచిదిచ్ఛంతి. ఇక కొంతమంది ఇంకోలా అంటారు. కొంతమంది ఏమన్నారు, పరమాత్మకి ఏ విధంగా అయితే పరమాత్మకు జీవత్వ స్వభావము ఉన్నది అన్నారు. ఒక అగ్ని దృష్టాంతంతో దానికి స్వభావము లేదు. అగ్నికి ఎల్లప్పుడూ ఉష్ణ స్వభావం అలాగో ఆత్మకి ఏం జీవత్వ ధర్మం అనేది లేదన్నారు. అయితే కొంతమంది ఏమంటారు, ఇంకా యద్వతు అయోహో అనవిద్ధం, ఇది చెప్తున్నాడు. ఒక రసశక్తి చేత ఐపిండము ఏం చేస్తున్నారు, అది కృత్రిమ సువర్ణముగా మార్పు చెందుతుందన్నమాట. ఐపిండం అంటే ఇనుము. ఆ ఇనుము ఏమవుతుంది, అది మనకి ఏదో ఒక రసశక్తి చేత ఇనుము ఏమైపోతుంది, ఒక సువర్ణంగా మార్పు చెందుతుంది. సువర్ణంగా మార్పు చెందుతుంది. అలాగే జీవుడు కూడా ఉపాసనాది సాధన శక్తి సంపన్నం చే జీవత్వం కోల్పోయి బ్రహ్మత్వం అందవచ్చిన కదా అని కొందరు మతం. అర్థమైందా? దానికి స్వభావంగా ఒప్పుకోవటారు కొంతమంది. దానికి స్వభావం ఒప్పుకొని ఎలాగైతే మరి ఇనుము కూడా కొన్ని మూలికల యొక్క రసం ద్వారా ఆ ఇనుము కూడా బంగారంగా మారిపోతుంది అన్నమాట. అలాగనే ఈ జీవుడు కూడా చక్కగా ఉపాసన ఇత్యాది సాధన శక్తి చేసి ఆ దానికి జీవత్వం కోల్పోయి ఆ బ్రహ్మత్వాన్ని పొందవచ్చు కదా అని కొందరి మతం. అర్థమైంది అందరికీ? ఇందరి శ్లోకంలో స్వాభావికంగా జీవుడు పరమాత్మ గుణం జీవుడికి ఉంటుందని చెప్పినారు. అది కాదని చెప్పేశారు. ఒకవేళ జీవుడుకు పరమాత్మ యొక్క స్వభావం పరమాత్మకి జీవత్వం ఉంటుందని ఒప్పుకొని మన సాధన ద్వారా జీవత్వాన్ని కోల్పోయి మళ్ళీ పరమాత్మాన్ని ఈ జీవత్వ ధర్మాన్ని కోల్పోతాడు కదా అని కొంతమంది మతం. అదే అన్నమాట. ఇది కోల్పోయి బ్రహ్మత్వాన్ని పొందవచ్చు అని అది ఇదొక అభిప్రాయం. తదిదం భవతి నయుక్తం గతవతి తస్మిన్ చిరేన రసవీర్యే ప్రతిపద్యతే ప్రణాసం హైమో వర్ణోప్యయం సమారూఢః జీవత్వమపి తవేతదేదం బహుసుఖ దుఃఖ లక్షణోపేతం గతమివ సాధన శక్త్యా ప్రతిభాత్యేవ ప్రయాతి నమీశం. ఇప్పుడు యైపిండం అన్నటువంటిది అటువంటి రసాలు ఆ మూలికల యొక్క రసశక్తి ద్వారా సువర్ణముగా ఒకవేళ మార్చినను అది చెప్తున్నారు. ఇప్పుడు కాలక్రమేణా అది రాను ఆ రసశక్తి ఎప్పుడైతే సన్నగిల్లుతూ ఉన్నదో అప్పుడు మళ్ళీ ఏమైపోతుంది, అది మనం కొన్ని స్టీల్కి చూడటం లేదా, ఆ పైన స్టీలలో పోయి లోపల ఏమన్నా కనబడుతుందా లేదా, అదే కదా శక్తి. ఏమంటారు ఇప్పుడు, అదేమో బంగారం అనుకున్నాం ఎనిమిది, ఇప్పుడు ఎనప మీద ఏమో స్టీల్ వేస్తున్నావు లేదా. అది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, బంగారు పుష్పాలని చెప్పి కోటింగ్ చేస్తున్నారు. ఏం కోటింగ్? అదే రసం అనమాట. అర్థమైందా? కోటింగ్ అన్నారంట. ఈ మధ్యన అందరూ వస్తువులు పట్టుకుపోతున్నారని సామాన్యమైన బంగారు కోటింగ్ వేసే పెట్టుకుంటున్నారు. ఈ వస్తువు పోయినా పర్వాలేదు, వాడు అడిగినా ఇచ్చేస్తా, నన్నేం చేయకని తీసి ఇచ్చేస్తా ధైర్యంగా. బంగారం ఇస్తారంటే అర్థమైందా? బంగారం అయితే కొంతవరకు లాగి పట్టుకుంటాం. గిల్ట్ అంటే మళ్ళీ వాడికి ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు, వాడికి అనుమానమే.
ఎవరెవరిని ఇస్తేనే వాడు బంగారు వండుకుంటాడు. ఏమంటారు? అందుచేత ఆ విధంగా ఆ కాలక్రమేణా సన్నగిలే ఐక్యాన్ని సువర్ణ రూపం అనే క్రమముగా ఏమైంది? నశించి తుతక లోహము యథాపూర్వమున ఉంటుంది. అట్లే ఈ ఉపాసనాది సాధన శక్తి సంపదచే ఎవరైనా ఉపాసన చేస్తే మళ్ళీ జీవుడు బ్రహ్మత్ర పొద్దు అన్నాడు కదా, అది చెప్తాడు. ఉపాసనాది సాధన శక్తి సంపదచే ఈ బహువిధ సుఖ దుఃఖ రూపములతో కూడినటువంటి ఈ జీవత్వం తొలగిపోయినట్లే తోస్తుంది. అర్థమైందా? కానీ అది సమూలముగా వినాశమా? జీవత్వం అన్నటువంటిది ఉపాసన ద్వారా ఎప్పుడూ సమూలంగా, అజీవత్వ ధర్మాలన్నీ ఉపాసన ద్వారా సూక్ష్మమవుతాయి. అది అనమాట. అర్థమైందా? అంతకుముందు గట్టిగా అహంకర్త నేను లేకపోతే ఈ పని అవుద్దా అనుకున్నాడు, ఇప్పుడు మెల్లగా లోపట అనుకుంటుంటాను. అంతే. సూక్ష్మ స్థూలకి అది తేడా. అంతకుముందు గట్టిగా బయటికి అంటాడు, లేకపోతే ఈ పని కాదు, చూసుకొని ఆ సంగతి అంటాడు. ఇప్పుడు అది సన్నగిలితే ఏమనుకుంటాడు? అల్లా అని అలవాటు ఉంది కాబట్టి ఇక బయటకు అన్నము కొంచెం ఏదో నేర్చుకుంటాను కాబట్టి బయటకంటే బాగుండదు కాబట్టి ఇంకా నీకు పోలేదు అంటారేమో అని లోపల అవుతా అనుకుంటుంటాడు. అర్థమైందా? సరే, ఇక లోపల సూక్ష్మైంది కానీ వాడు పోయిందా, మరో జన్మ వచ్చినాకైనా పొందుకుంటాడు మనం. అందుకని ఈ జీవత్వానికి అయినా పుట్టి సాధన చేసి జీవత్వాన్ని తొలగిపోవాలంటే నభూతో భవిష్యతి. కానీ తోస్తూనే ఉంటుంటాయి, కానీ పూర్తిగా మాత్రం ఇంతకుముందు మనం ఒక కథ తెలుసుకొని చూసా, పోయినట్టే ఉంటుంది కానీ పోదు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు, పిల్లికి కూడా భిక్ష పెట్టరు. అలాంటి వాళ్ళింటికి ఒకరోజు అతిథి వచ్చేసాడు. అతిథి భిక్షగాడు అక్కడి నుంచి చూశాడు, ఈ భిక్షగాడు వచ్చి మన కొంప ఏం ముంచుతాడో, భిక్ష పెట్టిన దాకా వదలలేమో అని ఇద్దరు తెలిసిన వస్తువులు ఏం చేయాలి మనం ఏం చేయాలి ఏంటి? నేను చెప్పినట్టు చేయి నువ్వు. నేనేం చేస్తానంటే ఒక కర్ర పట్టుకొని నిన్ను కొట్టినట్టే కొడతా, నువ్వు నాకు తిట్టినట్టే తిట్టు, వాడు చూసుకొని వెళ్ళిపోతాడు అన్నాడు. వచ్చినట్టే ఇలాంటి ఇలాంటి తిడుతుంది ఎవరు? భార్య. నన్ను తిడతావా చూసుకొని కర్రతో అలాగా. ఈయన చూశాడు ఈ భిక్షగాడు, ఇదేమిటిరా ఈ గోళ, ఇలాంటివి జరుగుతున్నాను నేను అనుకోని. ఇక ఆయన నిలబడ్డాడు, ఇది ఎలా కొట్టుకుంటారో చూద్దాం. కానీ ఎక్కువ అయిపోతుంది ఫైటింగ్. ఇక నన్ను కొట్టేస్తాడు అని భయం మీద అలా కదిలాడు అనమాట. పక్కకి కదిలేసరికి వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, కదలడం చూశారు కిటికీలతోనా చూసేస్తారు. ఇప్పుడు అంటున్నాడు అనమాట, భార్య అంటుంది, నిన్ను ఎప్పుడైనా తిట్టానా జీవితంలో? తిట్టినట్టే తిట్టాను కానీ నేను నిజంగా తిట్టానా అంటాడు. నేను మాత్రం నీ జీవితంలో కొట్టినాను ఎప్పుడైనా? కొట్టినట్టు కొట్టాను కానీ కొట్టానా? వాడన్నా నేను మాత్రం వెళ్ళాను అనుకున్నారా? వెళ్ళినట్టు వెళ్ళాను కానీ నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు వాడు. అర్థమైనా? అలా ఉంటుంది. ఉపాసనల ద్వారా మన జీవత్వం వెళ్ళిపోయినట్టే ఉంటుంది. అర్థమైందా? మన ఉపాసనల ద్వారా నాది ఆ జీవత్వం వెళ్ళిపోయినట్టే ఉంటుంది. మళ్ళీ మామూలే. ఇక ఆ భిక్షగాడు ఇదేమిటో ఎంతసేపు మన కొట్టు తిట్టిన దండకు వాడు మహా చాలాకి భిక్షగాడు. అర్థమైంది? మామూలు అనుకునేట వాడు మొత్తం వడ్డీతో సహా పెట్టించుకుని పోయినాడు. అదే ఆ విధంగా చెప్తున్నాడనమాట. అందుచేత అని ఇది మతం మాత్రం ఆదరణీయం కాదు. ఇలా కొన్ని మతాలు ఆ రోజుల్లో ఉంటే వాళ్ళందరినీ యుక్తిపూర్వకంగా సాధించాడు ఎవరు? శంకరాచార్యుడు. అర్థమైందా? లోకంలో అటువంటి యుక్తితో వాళ్ళందరినీ జయించుకొచ్చారనమాట. తస్మాత్ స్వతో యది స్యాత్ జీవః సతతం ఏవ జీవ స్యాత్ ఏవం యది పరమాత్మా పరమాత్మైవాయమితి భవేద్యుక్తం. తస్మాత్ స్వతో యది స్యాత్ జీవః. కాబట్టి కావున జీవునికి జీవత్వం స్వాభావికమైనచో ఆ జీవత్వమునకు నాశం ఉండదు.
శివుడికి జీవత్వం కూడా ఎప్పుడు స్వభావమో కాదు. స్వభావం ఉంటే నాశనం ఎప్పుడో కాదు. పరమాత్మకి జీవత్వం స్వభావం ఎప్పుడో లేదు. అలాగనే జీవుడికి కూడా జీవత్వ స్వభావము ఉంటే ఆ జీవత్వం నాశనం ఎప్పుడో ఉండదు. కానీ అతడు ఎప్పుడు జీవభావంతో ఉండాలి. బయట జీవుడికి జీవత్వమే స్వభావం అంటే ఎప్పుడు జీవభావంతో ఉండాలా లేదా? ఉండాలి. ఎప్పుడు జీవభావంతో ఉంటున్నాడా? అట్లుగాక శృతివాక్యముల ద్వారాగా ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మయే శరీరం యొక్క ఉపాధితో కూడి జీవుడిగా వ్యవహరింపబడితే ఎల్లప్పుడూ జీవుడికి ఆనంద స్వరూపము స్వాభావికం అవుతాయి. జీవత్వము ఆరోపితమని గ్రహించవడం అంటే ఏమిటి? ఇప్పుడు మనకి తేలింది. ఎప్పుడైతే శృతివాక్యం ఎప్పుడు జీవుడికి ఎప్పుడు కూడా స్వాభావికమైనటువంటిది కర్తృత్వ భోక్తృత్వమో కాదు. స్వాభావికం కాదు. స్వాభావికంగా ఉన్నటువంటి ధర్మం మారాలి కదా. స్వాభావిక ధర్మము మారదు కదా. మనకి యథార్థ విజ్ఞానం తెలియక ముందు ఏమనుకుంటున్నాం? కర్తృత్వ భోక్తృత్వ నేతృత్వ దాతృత్వాలన్నీ ఆరోపణ చేసుకుంటున్నాం. వేదాంత విచారణ ద్వారా, గురువాక్యముల ద్వారా, తత్వమశాది మహావాక్య విచారణ ద్వారా మనం తెలుసుకున్నప్పుడు ఏమన్నప్పుడు నాహం కర్త, నాహం భోక్త, నేను కర్తను కాదు భోక్తను కాదు. అప్పుడు గురువునైవ శిష్యం, గురువుగా నేను శిష్యునిగా. శివోహం శివోహం. జీవుడికి జీవత్వం అనేది స్వాభావికమైతే ఆ స్వాభావికం అనేది ఎల్లప్పుడూ ఉండాలి కదా. విజ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుంది? అందుకని జీవుడికి జీవత్వం అనే స్వాభావికం అది అన్నమాట చెప్తున్నారు. అందుచేత ఇదివా పరేణ సామ్యం జీవశ్చేద్భజతి సాధన బలేనా కాళేన తదపికియతాం నశ్యేత్యేవేతి నిశ్చితం సకలైః. ఇంకా మరికొందరు యదివా పరేణ సామ్యం, జీవుడు అనేటువంటి వాడు ఈ నిరంతరమైనటువంటి తీవ్రమైన సాధనాశక్తిచే పరమాత్మ సామ్యమును పొందగలడు. అది ముక్తి అని చెప్తారు. అదిను యుక్తము కాదు. అయిందా? సాధనా శక్తి ద్వారాగా పరమాత్మ సామ్యము పొందగలడని కొంతమంది అంటారు. ఏమంటారు? ఆయన తీవ్రమైన సాధనా శక్తి చేత జీవుడు పరమాత్మ యొక్క సమాన రూపాన్ని పొందగలడంటారు. అదేయా ముక్తి అంటారు అని చెప్పుదు. అదేని యుక్తము కాదంటున్నాడు. అట్లు సాధనా బలము చేత సంప్రాప్తమైనటువంటి ఏ సామ్య స్థితి అయితే ఉన్నదో అది కొంతకాలమున క్రమముగా నశించిపోతుంది. కాన అట్టి మోక్షము శాశ్వతము కాదు. ఇది ఎవరు నిర్ణయించారు? పండితులు శృత్యుక్తి అనుభవం ద్వారా ఈ విషయాన్ని నిర్ణయించినారు. అందుచేత తస్మాత్ పరం స్వకీయం దేహం మోహాత్మకంచ సంసారం స్వజ్ఞానేన గ్రసిత్వా పూర్ణః స్వయమేవ శిష్యతే నాన్యతో. ఇప్పుడు చెప్తున్నారు తస్మాత్ అంటే పండితులు కూడా సాధన ద్వారాగా సామ్యం వచ్చిందంటే ఆ సాధన సన్నగిలిపోయినప్పుడు మళ్ళీ సామ్యత్వాన్ని పొందలేడు కదా. ఏమంటారు? దీపం బాగా వెలుగుతున్న వస్తువులన్నీ కనబడుతున్నాయి. ఆ దీపం ఇప్పుడు తగ్గిపోతూ బెడ్లైట్లాగా అయిపోతే వస్తువులు కనబడతాయా? మరి ఇప్పుడేమైంది? ఒకసారి సామ్యాన్ని పొందడం, ఒకసారి తగ్గడం అనేటువంటిది పరమాత్మకి లేదు. ఉందా? లేదు. అందుచేత తస్మాత్ పరం స్వకీయం
ఆ పరమాత్మ కంటే ఏదైతే భిన్నమైనటువంటి తన దేహమును ఏమనుకుంటున్నాం మనము? ఈ మోహాత్మకమైనటువంటి సంసారాన్ని ఎట్లా నిర్మూలించాలి? మనం కేవలము స్వరూప జ్ఞానం చేత నిర్మూలించాలి. అంటే ఏదో ఒకటి మనం జపమో ధ్యానమో చేసి తాదాత్మ్యాన్ని పొందుతాం. ఆ పొందినటువంటిది ఏమైంది? ఏకాగ్రతనిచ్చి ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. ఏది తాదాత్మ్యాన్ని పొందుతూ ఉన్నామో మనం అంతఃకరణం ద్వారా అంతఃకరణం ద్వారా తాదాత్మ్యాన్ని పొందుతూ ఉన్నాం. మరి అంతఃకరణమునందు ఏదైతే ప్రతిఫలించిందో ఆ ప్రతిఫలించిన చైతన్యాన్ని కదా జీవుడు అన్నారు. అంతఃకరణమునందు ఏది ప్రతిఫలించిందో ఆ ప్రతిఫలించిన దాన్నే జీవుడు అన్నారు. ప్రత్యేకంగా జీవత్వం ఎక్కడా లేదు. ఏమంటారు? జీవత్వం లేదు. అంతఃకరణ ధర్మములు ఏమి దాని మీద ఉన్నప్పుడు జీవత్వం అని వచ్చింది అంతే. ఆ ధర్మాలకు నేను అతీతుని అన్నప్పుడు దాని ధర్మాలు ఏం బాధిస్తాయి? ధర్మానికి నేను అతీతుని విజ్ఞానం ఎప్పుడు కలిగిందో ఆ యొక్క ప్రకాశమానేటువంటి చిదాభాసుడు ఏందో దీని పవర్ ఏమి చూపెట్టదు. అర్థమైందా? వైరాగ్యంగా ఉన్నవాడికి ఏం భావిస్తుంది చెప్పండి? ఏమి చేయడు. ప్రకృతి విషయాలు ఏం చేస్తాయి? వైరాగ్యం లేని వాడికే అన్ని విషయాలు అంటుకుంటాయి. వైరాగ్యం ఉన్న వాడికి ఏమంటుకుంటాయి? ఉంటాయా? ఏది ఉంది. ఇప్పుడు చెప్పినాడనమాట, నిస్పృహస్య తృణం జగత్ అన్నాడు. నిస్పృహస్య తృణం జగత్. నిస్పృహ అంటే ఆశ లేని వాడికి జగత్ ఒక్క తృణం. అర్థమైందా? మనకు జగత్తుకు ప్రధానమంత్రి అయిపోయాడంటే ఎంత మేరు మనకి. జగత్తు వస్తువులన్నీ మనకు మహామేరుగా ఉంటాయి లేవా? మరి ఇప్పుడు ఇదే అంతఃకరణం ఉంది. ఈ అంతఃకరణ వాడికి జగత్ తృణంగా ఉంది. ఆ అంతఃకరణ వాడికి జగత్తు మేరుగా. మరి ఇప్పుడు ఈ అంతఃకరణ ప్రతిఫలించిన చైతన్యం ఒక్కటే కదా. చైతన్యం ఒకటే కదా, ప్రకాశం. ఇప్పుడు ఆ ప్రకాశమే జీవత్వం కదా. ఆ ప్రకాశమే జీవత్వం అనుకుంటాను మనం. మరి ఇప్పుడు ఒకడికి బంధరహితమైంది, ఒకడికి జగత్తు బాంధమైంది. వాస్తవికంగా ఏం జీవుడికి ఆ కర్తృత్వ భోక్తృత్వం ఉంటుంది. అది అందరికీ కూడా బంధరహితంగా ఉండాలి కదా. అందుకనే జీవుడికి వాస్తవమైనటువంటి జీవత్వమో లేదు. అంతఃకరణ ధర్మాలకి మనం లోబడిపోయినప్పుడు మనకి జీవత్వం వస్తుంది. అంతఃకరణ ధర్మాల విచారణతో అతీతం అయితే పరమాత్మత్వం. ఇప్పుడు లేదు, ఉన్నది ఒక్కటే. కానీ మన బుద్ధిలో గోచరం అవుతుందన్నమాట. గోచరమైనటువంటి కర్తృత్వానికి ఒక జీవత్వాన్ని పేరు పెట్టారు అంతే. అంతేగాని వాస్తవికంగా జీవుడు వేరు కాదు, దేవుడు వేరు కాదు. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అనమాట. అది చెప్తున్నారన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే ఆ చిదేక రసస్వరూపుడు అద్వితీయుడై భాషించను. సత్యం జ్ఞానమనంతం ప్రకృతం పరమాత్మరూపమద్వైతం అవబోధయంతి నిఖిలాః శ్రుతయః స్మృతిభిః సమం సమస్తాభిః. సత్యం జ్ఞానం అనంతం అద్వైతం ఇవన్నీ అన్నది పరమాత్మ స్వరూప లక్షణమని నిఖిల శృతులను స్మృతులను బోధిస్తున్నాయి. ఏమైందా? ఇవన్నీ ఏమిటిది? పరమాత్మ స్వరూప లక్షణం. ఆత్మకి స్వరూప లక్షణమని మనం పెట్టుకున్నాం. తటస్థ లక్షణమని. లక్షణానికి అతీతమైందే ఆత్మ. అంటే మన బుద్ధికి అర్థం కావాలని ఆత్మ యొక్క స్వరూప లక్షణమని చెప్పుకోవడం. ఏమిటది? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్. పరమాత్మ రూపం అద్వైతం ఇత్యాదన్నీ కూడా అద్వైత బోధకానాం నిఖిలానాం నిగమవాక్యాజాలానాం
వాక్యాంతరాని సకలాన్యభిధీయంతే ధీయంతేన్మశేషభూతాని. ఈ అద్వైత ప్రతిపాదక శృతివాక్యములన్నీ కూడా ప్రధానములు. అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి ఏ వాక్యాలు అయితే ఉన్నాయో, జీవో బ్రహ్మైవ నాపరః, ఇవన్నీ ఏమిటి? అద్వైత ప్రతిపాదక వాక్యాలు. జీవో బ్రహ్మైవ, జీవుడు బ్రహ్మమే కానీ ఇంకోడు కాదు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సృష్టి పూర్వం ఏకమేవాసీత్, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నేహనా నాస్తి కించన. ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఓం ఇతి బ్రహ్మ, ఓమితి ఇదగం సర్వం. ఇవన్నీ కూడా ఏమి? అందుచేత ఇక మిగిలిన శృతివాక్యములనే వానికి అంగభూతములు. కొన్ని కొన్ని ఉంటాయి కదా శృతివాక్యములు, అవన్నీ అంగభూతాలు. కొన్ని పరంపరా సాధనగా తెలుపుతాయి, కొన్ని సాక్షాత్ సాధనగా తెలుపుతాయి. మనకి ఇప్పుడు జీవుడు అన్నాం, విచారణ ద్వారా జీవత్వం పోతుంది, ఈశ్వరుడే అవుతాడు. ఇవన్నీ ఏమిటి? మనకి అంగభూతాలన్నమాట. ఇవన్నీ జీవత్వం వాస్తవంగా లేదు కదా, విచారణ చేసిన తర్వాత జీవత్వమో లేదు అంటాడు. అర్థమైందా? ఇప్పుడు అంగీ అంగములు. సాధన చతుష్టయ సంపత్తి అంటారు. సాధన చతుష్టయ సంపత్తి ఎవరికి ఉన్నదో వాడికే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అంటారు. ఇవన్నీ అంగాలన్నమాట. అర్థమైంది? ఇవన్నీ ఏమిటి? అంగాలు, సాధన అన్నమాట. ఇప్పుడు మనకి శరీరం అంతా కలిస్తే అంగి అయింది. ఇవన్నీ ఏమిటి? అంగములు. అంగాలతో కూడిన దాన్ని ఏమంటారు? అంగి అంటారు. యజ్ఞం అనేది అంగి అయింది, యజ్ఞం చేసే సామాన్లన్నీ అంగాలైనాయి, అవయవాలన్నీ అంగాలైనాయి, శరీరం ఏమో అంగి అయింది. ఏ పూజ చేస్తామో ఆ పూజ అంగి అయింది, పూజ దగ్గర ద్రవ్యాలన్నీ అంగాలైంది. అర్థమైందా? అవన్నీ ఆ అంగాలు ఉంటేనే అంగి. కాబట్టి ఈ ప్రకారముగా ఇప్పుడు అష్టాంగాలు అన్నారు. అవేంటి? అంగాలు. అష్టాంగాలన్నీ అంగాలైనవి. అర్థమైందా? దేనికి? అందులో ఆ యొక్క అసంప్రజ్ఞా సమాధి అయినటువంటి ప్రకృతి పురుష వివేకానికి ఇవి అంగాలైనవి. అంగి ఏమిటి? ప్రకృతి పురుష వివేకమే అంగి. అంగాలు ఏమైనాయి? అవైనాయి. అదే అన్నమాట. ఇప్పుడు సప్త భూమికలు అంటాం. ఆ భూమికలన్నీ అంగాలు. అవి దేనికి? స్వాత్మతత్వమైనటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఆ భూమికలు అవి అంగాలు. అంగాలన్నా భూమికలన్నా ఒక్కటే. ఈయన సప్తాంగాలు అన్నారు, ఆయన సప్త భూమికలు అన్నారు. అర్థమైందా? భూమిక అంటే ఏమిటి? ఒక అంగం. ఈయన ఒక్క మెట్టు అంగం అని పేరు పెట్టాడు, ఆయన భూమికనే పేరు పెట్టినాడు. ఆ విధంగా మనకి ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకని ఈ విధంగా జీవుడు అన్నటువంటి వాడికి కర్తృత్వ భోక్తృత్వాలన్నవి వాస్తవికమో కావు. పరమాత్మకి జీవత్వం అన్నటువంటిది స్వభావమో కాదు. ఇది తెలుసుకోవాలన్నమాట. వేదాంతం అంటే ఇదే. అందుచేత అటువంటి ఆ యొక్క భ్రాంతి మనకు లేకుండా ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి విజ్ఞాన శక్తిని, అటువంటి శక్తిలో మనం అందరం కూడా బ్రహ్మానందంతో విరాజినట్టు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.